Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. థ్యాంక్ యూ. ఇక్కడ స్పెసిఫిక్గా స్టార్టింగ్ నుంచి ఆ, విదురుడు విదురుడు ఎవరు అనేది మనం కూడా తెలుసుకోవాలి. విదురుడు యాక్చువల్లీ యమరాజు. ప్రభుపాద కూడా పర్పెట్లో కింద భాష్యంలో చెప్తున్నారు. యాక్చువల్లీ మండూక ముని అని ఒక ఋషి, ఆయన విదురుణ్ణి యమరాజుగా ఉన్నప్పుడు శపిస్తాడు. సో ఆ పాస్ట్ టైం అందరికి తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. సో ఒక దొంగల మూట ని ఒక ఊర్లో అంతా ఒక రాజ్యంలో అంతా దొంగతనం చేసి తీసుకెళ్తుంటే ఆ, సైనికులకు సైనికులకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ, వాళ్ళని పట్టుకోవాలని వెంబడిస్తుంటే వాళ్ళు వెళ్ళి ఈ మండూక ముని అని ఒక ముని దగ్గర ఆ, ఆశ్రమంలో వీళ్ళు దాక్కుంటారు. సో అప్పుడు ఆ, అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు సైనికులు వెళ్ళిపోతారు. కానీ ఈ దొంగలు భయపెట్టి ఏం చేస్తారంటే ఋషియే కదా అని ఆయన దగ్గరే అంతా వదిలేసి ఆ ఆ దోచుకున్న సంపద అంతా, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ అక్కడే వదిలేసి వెళ్తారు ఆశ్రమంలో. సో తర్వాత సైనికులు గాలింపు చేస్తే ఆ, మండుకొమ్మని ఆశ్రమంలో దొరుకుతాయి. సో ఈ ఈ దొంగలతో ఈయనకు సంబంధం ఉంది, ఈయన్నే జయించాడనే ఉద్దేశంతో మండుకొమ్ముని లోకల్ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిక్ష వేయిస్తారు అన్నట్టు. సో అప్పుడు మండుకొమ్మునికి ఎలాంటి శిక్ష వేస్తారంటే ఆ, అంత దొంగతనం చేసినందుకు ఆ, ఈ గాజు ముక్కలన్నీ ఇలా పైనుంచి కిందకి ఇలా పెట్టేసి ఆయన పైన ఆయన్ని వేలాడదీస్తారు. ఏ మూమెంట్లో అయినా తాడు తెగిపోయి వాటి మీద పడి కుచ్చుకునే అవకాశాలు ఉంటాయి అన్నట్టు ఆ గ్లాసెస్ అన్ని. సో ఆ విధంగా ఆ గాజు ముక్కల పైన అంత కఠినమైన శిక్ష వేసేసరికి అది జస్ట్ లోకల్ ఆస్థానంలో ఉండే ఆ, ఎవరైతే సామంత రాజులు ఉంటారో వాళ్ళు శిక్ష వేస్తారు. కానీ ఆ రాజ్యం మొత్తానికి రాజైన ఆయన తెలుసుకొని, అరే మండుకమని ఇంత గొప్ప వ్యక్తి, ఆయన ఇలాంటి చేసిండేది ఎక్కడో మిస్టేక్ అయింది అని చెప్పేసి విషయం తెలుసుకొని వచ్చి ఆ, మండుకొమ్మని విడిపించి అప్పుడు రాజు క్షమాపణ అడుగుతాడు. ఆ, మునివారి వారు, మీరు కొంచెం మా వాళ్ళు తప్పు చేశారు, క్షమించాలి అంటే అప్పుడు మండుకొమ్మని మామూలు వ్యక్తి కాదు, ఆయన ఎలివేటెడ్, అంతా తెలుసు అన్నట్టు. ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు చేసింది కాదు, నాదెక్కడో కర్మ ఉంది. ఆ, ఇదంతా కూడా నేను చేసుకున్నదే. నేను ఆత్మని కాబట్టి నేను మూడో జన్మల నుంచి ఎక్కడో ఏదో తప్పు చేశాను. సో దీనికి సమాధానము నాకు యమరాజ్ దగ్గర దొరుకుతుంది అని ఆ, యమరాజ్ దగ్గరికి వెళ్తాడు. సో యమరాజు దగ్గరికి వెళ్ళి, మండుకోమని చాలా పవర్ఫుల్ అన్నట్టు, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. కొంతమంది వేరే వేరే లోకాలకు కూడా ఇదే శరీరంతో వెళ్ళగలరు. లైక్ నారదముని మనం ముందు డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ అర్జునుడు వెళ్తాడు. సో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనకు పాస్ట్ టైం తీసుకుంటే. సో మండుకొముని కూడా, ఈవెన్ దుర్వాస కూడా వెళ్తాడు. ఈవెన్ వైకుంఠం కూడా వెళ్ళేసి వస్తాడు. సో కొంతమందికి ఆ కెపాసిటీ, ఆ శక్తి ఉంది. సో ఎప్పుడైతే మండుకొముని యమరాజ్ దగ్గరికి వెళ్తాడో, యమరాజ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వు నేను ఏం తప్పు చేశా అని ఇంత పెద్ద శిక్ష వేశావు? గాజు ముక్కల మీద పడుకోబెట్టడం ఏంది ఆపోజిట్ గా నాకు? ఆ, దీనికి కారణం ఎలాంటి కర్మ చేశానో నాకు తెలియాలి అని అంటాడు. అప్పుడు ఆ, ఈ మండుకముని అడిగేసరికి యమరాజు చెప్తారు అన్నట్టు, యాక్చువల్లీ నువ్వు పూర్వజన్మలో, సో ఎప్పుడైతే మనము పూర్వజన్మ ఫలితం, పూర్వజన్మ సుకృతి అంటామో, పూర్వజన్మ అంటే జస్ట్ ఒక ఒక జీవితమే కాదన్నట్టు, కొన్ని ఎన్నో వందల వేల జీవితాలు, వాటన్నిటిని కలిపి పూర్వజన్మ అంటాం. సో ఇక్కడ నువ్వు ముందు జన్మల్లో ఒకసారి ఆ, చిన్న 5 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఒక చీమను ఆ, గుండు సూదులతోని చంపావు, దాని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి విడదీసి మరీ చంపావు అంటే, అందుకని నీకు అదే రకమైన శిక్ష ఉంది ఇప్పుడు. అందుకే మీకు ఈ జన్మలో అది ఆ, ఆ శిక్ష అమలు అయ్యింది అంటే, అప్పుడు మండుకొముని కోపం వస్తుంది అన్నట్టు. నువ్వు ఎంత
ధర్మరాజు అంటే ధర్మంగా ఉండాలి కానీ చిన్న పిల్లగాడుకు ఏం తెలిస్తే అట్లాంటివి చేస్తారు. అట్లాంటి వాళ్ళకు ఆ, ఇంత పెద్ద శిక్ష వేస్తావా? చిన్నపిల్లలకు అసలు ఏం తెలుసు అని ఆ, నువ్వు చాలా ఒక శుద్రుడిగా బిహేవ్ చేశావు. ఒక శుద్రుడు ఎలా ఉంటారో అలా బిహేవ్ చేశావు. నువ్వు చాలా తప్పు చేశావు కాబట్టి నువ్వు ఒక ఆ, శుద్రుడిగా ఆ, దాసీపుత్రునిగా జన్మించుగాక అని మండుకముని శపిస్తాడు. సో మండుకముని శపించడంతో అది కూడా భగవంతుని లీల. ఎప్పుడైతే కృష్ణుడు వస్తున్నాడో ఆ, యమరాజు కూడా కొన్ని ఇప్పుడు ప్రభుపాద కూడా పర్పట్లో చెప్తున్నారు. యమరాజు అర్జునునికి డిఫరెన్స్, అర్జునులు పాండవులు వీళ్ళైతే మన నిత్య భక్తులు ఎటర్నల్ గా భగవంతునితోనే ఉంటారు. కానీ కొంతమంది భక్తులు వాళ్ళు ప్యూర్ భక్తులు అయినప్పుడు కూడా భగవంతుని లీలలో కాకుండా భగవంతునికి భగవంతునికి సంబంధించిన సేవలు చేస్తారు అన్నట్టు. ఇప్పుడు యమరాజు ఆయన ప్యూర్ భక్తుడు, వన్ ఆఫ్ ద మహాజన్ 12 మంది మహాజనులలో యమరాజు కూడా ఒకరు. కానీ ఆయన యమదూత ఒక అంటే ఈ యమును ఎందరికి శిక్షణ ఇచ్చే పని చేస్తుంటారు పితృలోకంలో ఉండి. సో ఇక్కడ ఈ శాపం ఇవ్వడానికి కూడా మండుకముని మునులు గొప్ప వ్యక్తులు శాపం ఇచ్చినా కూడా అదొక వ్యక్తికి మంచి జరుగుతుంది అన్నట్టు. ఈవెన్ చిత్రకేతు పాస్ట్ టైం కూడా భారతి శపించేసరికి చిత్రకేతు మళ్ళీ వృత్రాసురుడిగా పడతాడు. సో అట్లా కొన్ని లీలలు జరుగుతుంటాయి అన్నట్టు. సో ఇక్కడ కూడా మండుకముని యమరాజుని శపించడంత అంత పవర్ఫుల్ కూడా శపించేసరికి ఆయన అనుకున్నది అవుతుంది అన్నట్టు. యమరాజు అప్పుడు ఆ, భూమి మీదకి విదురుడుగా వస్తాడు కృష్ణ ఆ, జరిగిన పాస్ట్ టైంలో. సో భగవంతుడు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో అందరు అసోసియేట్స్ ఆయనకు సంబంధించిన దూత ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారన్నట్టు. సో యమునికి కూడా ఒక అవకాశం వచ్చి ఆయన ఎప్పుడు ఇదే పనులు చేస్తే నేను భగవంతుని నామం చేసుకోలేక అంటే పర్సనల్ గా సేవ చేసుకోలేకపోతున్నప్పుడు ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి అన్నట్టు. సో ఇక్కడ మండుకమ్మని ఎలా అయితే శపిస్తున్నాడో అట్లనే మనం పాస్ట్ లో హిస్టరీలో చూసుకుంటే కూడా పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు శపిస్తే అవుతాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గాంధారి కూడా తను కృష్ణనే శపించే స్టేజ్ లో కూడా అన్నట్టు. అంతే అంత వాళ్ళ యొక్క ఎప్పుడైతే ఒక స్త్రీ పవిత్రంగా ఉంటుందో చాస్టిటీ అంటారు. ఆ, పవిత్రంగా ఉంటుందో అప్పుడు వాళ్ళకి అంత పవర్ ఉంటుంది అన్నట్టు. ఈవెన్ సీతాదేవి కానీ ఆ పవర్ తోనే వాళ్ళు మిగతా వ్యక్తిని ఆ, దహింప చేయగలరు అన్నట్టు. ఎలాంటి వాళ్ళు ఏమంటే అది జరుగుతుంది. ఆ, సో అట్లనే ఈవెన్ ప్రభుపాద కూడా చెడే అని కాదు, ఈవెన్ బ్లెస్సింగ్స్ కూడా ప్రభుపాద ఎప్పుడైతే ఎక్కడెక్కడ వాళ్ళ డిజైర్స్ ఉంటాయో ప్యూర్ డివోటీస్ వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ అన్నట్టు. వాళ్ళు శపిస్తే గానీ లేకుంటే మనకు బ్లెస్సింగ్స్ ఇస్తే గానీ అవి అవుతాయి. ఈవెన్ ప్రభుపాద చాలా సార్లు ఆ, ఇక్కడ ఎక్కడైనా ఒక ప్లేస్ చూపించి ఇక్కడ ఫ్యూచర్ లో టెంపుల్ రాబోతుంది, టెంపుల్ ఉంటే బాగుంటది అలాంటి డిజైర్స్ అన్నీ కూడా ప్రభుపాద అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి అన్నట్టు. సో ఆ విధంగా నా మండుకముని శాపంతోని విదురుడు భూమి మీదకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ, విదురుడు జీవితాంతం భగవంతుని గుర్తు పెట్టుకొని నాది ఆడియో వినబడుతుందా ప్రభు? ఎస్ ప్రభు, వినబడుతుంది. వినబడుతుందా? వినబడుతుంది ప్రభు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా అదే. అయితే విదురుడు ఎప్పుడు ఆ, భగవంతుడు వచ్చిన తర్వాత తన లీలలో మంచిగా పార్టిసిపేట్ చేసుకొని తన జీవితాన్ని ప్యూరిఫై చేసుకుంటాడు. సో అదేవిధంగా మనం ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు అంటే మనం ఏ క్యాస్ట్ లో పుట్టామని కాకుండా అంటే ఈ భక్తి చేయడానికి పూర్వజన్మ ఏదో మంచిగా ఉండాలి మనం, లేకుంటే ఈ జన్మలో కూడా చాలా సుకృతం ఉండాలి అది. కానీ అదే ప్రీ క్వాలిఫికేషన్ కాదన్నట్టు. అంటే ఖచ్చితంగా ఉండాలి, ధనం ఉండాలి, లేకుంటే అది ఉండాలి. ఆ, అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధతి అంటారు. అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. ఈవెన్ మైత్రేయముని విదురుడు ఎప్పుడైతే మైత్రేయముని కలుస్తాడో అప్పుడు విదురుడికి చెప్తాడు అన్నట్టు, నువ్వు యాక్చువల్లీ పూర్వజన్మలో ఆ, పూర్వజన్మలో నువ్వు యమరాజువి, అది నీకు గుర్తుకు లేకపోవచ్చు కానీ నాకు గుర్తుంది అని విదురుడికి క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు సో విదురునికి అంతా ఫుల్ ఐడియా ఉంటుంది భగవంతుడు ఏంటిది, ఆయన ఎందుకు వచ్చాడు, నేను కూడా వచ్చాను, నా ఒరిజినల్ క్వశ్చన్ యమరాజు అంతా. సో ఆయన అంత కాలేజ మామేవ స్మరణ్ భుక్త కలేవరం అది అనుకుంటాం కదా. అంటే ఆ శ్లోకంలో కూడా భగవంతుడు చెప్తాడు ఎప్రయాతి సమద్భావం యాతి నాస్తి అస్త్ర సంశయ. సో ఎవరైతే లాస్ట్ మూమెంట్లో నన్ను గుర్తు పెట్టుకుంటారో వాళ్ళు నా దగ్గరికి రాగలరని. సో ఇక్కడ కృష్ణుని తలుచుకునే ప్రభాస క్షేత్రంకి వెళ్తాడు యమరాజు ఎవరు విదురుడు. సో కృష్ణుని తలుచుకున్న తర్వాత కూడా ప్రభాస క్షేత్రం అనే ప్లేస్ నుంచి పితృలోకంకి వెళ్తాడు. ప్రభాస క్షేత్రం అనేది ఇక్కడ ఇది గుజరాత్ లో ఉంది. ఆ,
ఈ ప్రభాస క్షేత్రంలోనే కృష్ణుడు కూడా ఆ జడ ఆ, ఆయన పేరు ఏం పేరు, ఆ, అదే వేటగాడు, జర అనే వేటగాడు వేసి బాణంతోనే ఆ విధంగా భగవంతులతో, అది కూడా ప్రభాస క్షేత్రము. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ప్రభాస క్షేత్రంలోనే ఆ, పితృలోకానికి వెళ్తాడు. కృష్ణని తలుచుకున్నాడు, కృష్ణ దగ్గరికి వెళ్ళాలి కానీ ఆయన డ్యూటీ అనేది ఆ, పితృలోకానికి, ఈ నరకలోకాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఆయన పితృలోకానికి వెళ్తాడు అన్నట్టు. సో సో ఇక యాక్చువల్లీ ఇక్కడ మనము ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి వెళ్తారు అంటామో, శరీరాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు అదే శరీరంతో వాళ్ళే, అంటే అదే ఆ సోల్ ఏదైతే ఆత్మ ఉందో వాళ్ళకు వాళ్ళు వెళ్ళరు అన్నట్టు. యాక్చువల్లీ ఆ పర్టికులర్ లోకానికి సంబంధించిన దూతలు వచ్చి తీసుకెళ్తారు. ఆ, ఎవరికైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ధ్రువ మహారాజు లాస్ట్ అయిన తర్వాత ధ్రువలోకంకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఆ లోకం పేరు ధ్రువ అని పెడతారు కానీ ముందు నుంచే ఈ లోకం ఎగ్జిస్టింగ్. సో ఆ లోకానికి సంబంధించిన దూతలు వచ్చి తీసుకెళ్ళడము, ఎవరో ఒకరు తీసుకెళ్లాలన్నట్టు ఆత్మని, తనంతట తనే ఏదో వెంబడి వెళ్ళిపోదు అన్నట్టు. సో ఇలా నరకలోకాలకు వెళ్ళే వాళ్ళకి నరకలోకానికి సంబంధించిన ఆ, దూతలు వచ్చి తీసుకెళ్లడము. గజేంద్రుని అయితే భగవంతుడే స్వయంగా ఆ, గరుడ విమానంతోనే తీసుకెళ్తాడు. సో ఈవెన్ లార్డ్ పాస్ట్ టైమ్ లో కూడా, కృష్ణ పాస్ట్ టైమ్స్ లో కూడా ఇప్పుడు పూతన చూసుకుంటే పూతనకు గోలోకి సంబంధించిన దూతలు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు అన్నట్టు. సో ఇక్కడ ఈయనను తీసుకెళ్ళడానికి కూడా, ఈ యమరాజుని తీసుకెళ్ళడానికి కూడా మళ్ళీ వాళ్ళు పితృలోకానికి సంబంధించిన ఆయన యొక్క సర్వెంట్స్ ఎవరున్నారో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. సో యాక్చువల్లీ ఈ పితృలోకం గురించి కృష్ణ కూడా ఆ, భగవద్గీతలో చెప్తారు అన్నట్టు. యాంతి దేవ వ్రతం దేవాన్ పితృ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. సో ఎవరైతే పితృలోకాలను తలుచుకుంటారో, పితృదేవుల్ని అంటే వాళ్ళ వంశస్థులని, వాళ్ళు పితృలోకాలకు వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే భూతాలను వాళ్ళని తలుచుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరైతే నన్ను తలుచుకుంటారో నా దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ స్పెషల్గా ఇక్కడ ఈవెన్ తుకారాం మహారాజ్ చూసుకుంటే కూడా తుకారాం మహారాజ్కి లాస్ట్ మూమెంట్లో దూతలు వచ్చి తీసుకెళ్తారు. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మనకి ఈ శరీరంతోనే, ఇదే శరీరంతోనే మనం వెళ్ళాం. మన యొక్క ఆత్మని తీసుకెళ్ళడానికి వేరే వ్యక్తులు వస్తారు, ఆ సంబంధించిన దూతలు. సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పబడిందంటే పితృలోకం గురించి. పితృలోకం అంటే ఏంటిది అసలు? ఆ, ఈ పితృలోకం అంటే ఏంటిదంటే, ఇప్పుడు యాక్చువల్లీ యమరాజు మరి నరకలోకాలు, అతల విధాల పాతాల, ఈ లోకాలు ఉన్నాయి కదా కింద, భూమి మధ్యలో కింద 7 లోకాలు నరకలోకాలు, మళ్ళీ పైన అర్ధవ గచ్చతి ఊర్ధ్వ గచ్చతి అధమ గచ్చతి, ఇట్లా ఈ శ్లోక కూడా మనకు భగవద్గీతలో వస్తుంది. ఎవరైతే పాపాత్ములు ఆ, ఉంటారో వాళ్ళు మానవుని కంటే, మానవు చేయాల్సిన పనుల కంటే ఆ జంతువులు చేయాల్సిన పనులు చేస్తున్నారో, పాప పనులు చేస్తున్నారో వాళ్ళు అధమ గచ్చతి కింది లోకాలకు వెళ్తారు. ఎవరైతే మంచి ఆ, చేస్తూ పయస్ యాక్టివిటీ చేస్తూ భగవంతు దగ్గరికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు, లేకుంటే వేరే వేరే ఉపదేవతలకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు వేరే లోకాలకు వెళ్ళడానికి ఊర్ధ్వ గచ్చతి అని భగవంతుడు మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ నరకలోకాలు అన్ని కూడా ఆ, ఇప్పుడు అతల వితల పాతాల సుతల ఈ లోకాలు అనుకున్నాం, అవి నరకలోకాలు, ఈ భూమండలం కింద ఉంటాయి. ఆ వేరేజ్ పితృలోకం వచ్చేసరికి, పితృలోకము ఆ, భూమి మీద ఉండేదానికంటే కొంచెం గొప్ప లోకం అన్నట్టు. స్వర్గం అంత కాకపోయినా కూడా కొంచెం ఆ, భూలోకాల కంటే ఉన్నతమైనది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆయన యమరాజు నరకలోకాల్లో నాకు శిక్షిస్తూ కూడా ఆయన ఉండేది మాత్రం పితృలోకంలో ఉంటున్నాడు. ఈ పితృలోకం కూడా ఒక రకమైన స్వర్గం లాంటిది. స్వర్గం కాకపోయినా కూడా మంచిది అన్నట్టు. స్వర్గం అంతా కాకపోయినా కొంచెం భూమి కంటే కూడా ఎక్కువ ఎంజాయ్మెంట్, ఫెసిలిటీస్ బాగుంటాయి. సో ఎప్పుడైతే మనం పితృలోకాలు అంటామో, పితృలోకం ఎవరు వెళ్తారంటే ఇది చాలా మందికి మనకి ఐడియా ఉండదంటే, పితృలోకం వెళ్ళేది ఉమ్, ఇంచుమించు అందరూ వెళ్తారు. ఎప్పుడైతే మనం పాప పుణ్యాలు చేస్తామో, ఒక మనం చనిపోయిన వెంబడే ఈ పాపము పుణ్యం అనేది నల్లిఫై కావు. ఏదో ఇప్పుడు 50% పాపం చేసినావు, 50% పుణ్యం, జీరో అయిపోయింది, అట్లా జీరో ఉన్నది. సో ఎంత పాపం చేసినావో అది అనుభవించాలి, ఎంత పుణ్యం చేసినావో అది అనుభవించాలి. సో ఆ, స్వర్గంకి వెళ్ళే వాళ్ళు స్వర్గంకి వెళ్తారు, పాపం నరకం చేసే వాళ్ళు వెళ్ళడం అంటే అక్కడే ఉండిపోరు అన్నట్టు. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఎంత ఎంత పర్సంటేజ్ ఉందో వాటిని యమదూతలు రకరకాల శిక్షలు వేసి వాటికి మనకు రిపెంట్ అయ్యేటట్లు చేస్తారు అన్నట్టు. అరే నేను తప్పు చేశాను ఒప్పుకునే వరకు ఆ, ఒక డిఫరెంట్ డిఫరెంట్ శిక్షలు, వేడి నూనెలో వేయించడము, ఇదంతా కూడా 6th క్యాంటోలో ఉంది.
భాగవతంలో కూడా వస్తుంది. ఎలాంటి అసలు ఈ నియమాలు ఎంత కఠినంగా ఉంటాయంటే, ఈ ప్రకృతి నియమాలు మనము అన్ని తెలుసుకుంటే కూడా మనం తప్పు చేయడానికి భయపడతాం అన్నట్టు. ప్రతి దానికి ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుందని చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంది అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ పాపం చేసిన వాళ్ళు నరకలోకాలకు వెళ్తారో, అది అయిపోయిన తర్వాత మళ్ళీ పుణ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా స్వర్గం ఒకటే కాకుండా కొన్ని ఉన్నతమైన లోకాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో ఎంత పుణ్యం బట్టి దాన్ని బట్టి అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి అనుభవించేస్తారు. కానీ ఈ మధ్యలో గ్యాప్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వేరే శరీరం రావాలనుకుంటారో వాళ్ళు అప్పుడు ఈ పితృలోకానికి వెళ్తారు అన్నట్టు. పితృలోకంలో ఏంటిదంటే అది ఇంటర్మీడియట్ స్టేజ్. ఒక ఈ రెండు అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ భూమి మీదకి రావాలి వేరే శరీరంతోని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆ శరీరం సూటబుల్ అంతా ఆ సెట్టింగ్స్ అన్నట్టు అవన్నీ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్ని సెట్ అయ్యే వరకు కొంచెం టైం వాళ్ళు పితృలోకంలో ఉంటారు అన్నట్టు. సో ఈ పితృలోకంలో ఉండే టైం ఎట్లా అంటే, ఇప్పుడు మనం చంద్రలోకంలో ఉన్నామంటే చంద్రలోకంలో 6 నెలలు మనకు భూమి మీద ఒక్క రోజు కన్నట్టు. ఆ, భూమి మీద ఒక 6 నెలలు, అక్కడ ఒక్క రోజు అన్నట్టు టైం పీరియడ్ గ్యాప్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అదే పితృలోకంలో చూసుకుంటే అక్కడ ఒక సంవత్సరము, ఆ, అక్కడ ఒక్క రోజు ఇక్కడ సంవత్సరంతో సమానం అన్నట్టు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పితృలోకము ఆ, ప్రతిరోజు ఇప్పుడు మనము ఇక్కడ ఏమైనా ఒక రోజు 6 నెలలు ఒక సంవత్సరానికి ఒకసారి ఏమైనా పెడితే అది వాళ్ళకు రోజు అందినట్టు అన్నట్టు. సో ఎవరైతే మన పితృలోకంలో వంశస్థులు పిండ ప్రదానం లేకుంటే వాళ్ళకి ఆ, భగవంతునికి భోగబెట్టి ఇచ్చింది ఇస్తామో, అయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ఈ పితృలోకంలో ఒక టైం అనేది ఉంటుంది అన్నట్టు. వాళ్ళ క్రెడిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 100 పాయింట్స్ ఉన్నాయి. ఈ 100 పాయింట్స్ ఉండే వరకు నువ్వు వేరే శరీరం వచ్చే వరకు పితృలోకంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్స్ పెంచాలంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి మన యొక్క పూర్వీకులు మన యొక్క మన తాతలు ముత్తాతలు వీళ్ళున్నారో వాళ్ళకి ఈ పిండ ప్రదానం చేయడం వల్ల ఏమవుతుందంటే, పిండ ప్రదానం అంటే జస్ట్ ఏదో ఊరికే డైరెక్ట్గా ఆఫర్గా పెట్టడం కాదు. భగవంతునికి, నారాయణకి, విష్ణువుకి, కృష్ణకి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టింది ఏదైతుందో వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వాళ్ళకి ఆఫర్ చేయడం వల్ల అది పితృలోకంలో ఉండే వాళ్ళకి చేరుతుంది అన్నట్టు. సో వాళ్ళకి మనం సంవత్సరానికి ఒకసారి పెట్టినా కూడా వాళ్ళకి రోజు అందుతుంది. ఆ రోజు అందడం వల్ల ఆ, భగవంతుని ఆ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో పితృలోకంలో వాళ్ళ యొక్క లైఫ్ టైం ఉండడానికి ఉండే రోజులు పెరుగుతాయి అన్నట్టు. సో ఆ విధంగా అదే ఈ మన కర్మకాండలో అనేక రకాల ఇలాంటి ఉమ్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ ఏం చేయాలి కర్మకాండలో అన్ని మెన్షన్ చేయబడినాయి అన్నట్టు. అందుకనే ఆ, మనము ఈ ప్రతి పెతరామాస అంటారు మన ఆంధ్రలో. ఈ పెతరామాస వచ్చినప్పుడల్లా అంటే అది ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే చనిపోయినారో ఆ రోజు వాళ్ళకి పెట్టడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి పోతుంది. సో ఇది అల్టిమేటా అంటే అల్టిమేట్ కూడా కాదు. కాకపోతే అక్కడ ఉండే పితృలోకంలో ఉండే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే మనం సంవత్సరానికి ఒకసారి పెట్టినా కూడా వాళ్ళకి రోజు పెడుతున్నట్టు అయితే అన్నట్టు. ఎప్పుడైతే వాళ్ళకి రోజు భగవంతుని నైవేద్యం పెడుతున్నామో వాళ్ళకి ఆ పాయస్ క్రెడిట్స్ అనేది వాళ్ళ యొక్క పుణ్యకర్మ పెరిగి పితృలోకంలో ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళు ఎప్పుడైతే మనం పెట్టమో వాళ్ళని శపిస్తారు అన్నట్టు, వీటికి నేను ఇంత చేసిన ఆయన కూడా నాకు సంవత్సరానికి ఒకసారి అంటే ఈ పెట్టడానికి చింతిస్తున్నాడని అనుకుంటున్నాను. సో అట్లని మనము దీని మీదే కర్మకాండ త్రూ వెళ్ళకూడదు. ఎందుకైతే మనకి ఈ జన్మలో ఎంతమంది ఉన్నారు, ఎంత ఎంత తాత ముత్తాత కొంతవరకే తెలుసు. ఈవెన్ ముత్తాత తాత ఎవరో కూడా మనకు తెలియదు. సో కానీ అందరూ వెయిట్ చేస్తుంటారు. అట్లని ఎన్నో ఎన్నో జన్మల నుంచి ఎంతో మంది పితృదేవతలు ఉంటారు మనకు. సో అది కూడా అల్టిమేట్ కాదన్నట్టు. అల్టిమేట్గా ఏంటంటే మనం ఎవరైతే ఒక్కరు భగవంతు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో, ఒక్కరు భగవంతు భక్తులు అవుతారో పితృలోకంలో ఉండే వాళ్ళందరూ సంతోషిస్తారంట. ఎందుకంటే జాక్పాట్ ఏంటిదంటే ఒక్కరు భక్తులు అయిపోతే ఆ వంశంలో కొన్ని ఆ, హిరణ్యకశిపుడు అది ప్రహ్లాదునికి ఆ, నరసింహదేవ్ వాగ్దానం చేస్తాడు అన్నట్టు. వాగ్దానం అంటే అది ఎప్పుడు ఉండే లానే అదే నియమం కానీ క్లారిఫై చేస్తాడు. మరి నేను చనిపోతున్నా కదా, అదే నా తండ్రి చనిపోతున్నాడు కదా హిరణ్యకశిపు, మరి ఆయన పరిస్థితి ఏంటిది, ఆయనను కూడా ఆ, మనతో పాటు వైకుంఠ లోకాలు తీసుకెళ్తే బాగుండు అంటే అప్పుడు చెప్తానండి హిరణ్యకశిపు, ఆయన నీకంటే ముందే వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నువ్వు ఎవరు పోయిరు భక్తుడు గొప్ప భక్తుడు అయినావో నీకంటే ఇన్ని జన్మలు 9 జన్మలు ఎన్నో జన్మలు ఆ, వీళ్ళందరూ కూడా నీతో పాటు నీతో పాటు భగవంతు ధామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని అంటాడు. సో పితృలోకంలో ఉన్న మన పూర్వీకులు కూడా చాలా సంతోషపడతారండి ఎప్పుడైతే మనం మరణం తీసుకొని వాళ్ళకి మనం చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళు హైయర్ డైమెన్షన్లో ఉంటారు, మనము లోవర్ డైమెన్షన్లో ఉంటాం. ఆ, ఎప్పుడైతే హైయర్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళ కింద వాళ్ళని చూడొచ్చు అన్నట్టు. ఆ, సో ఈ విధంగా ఈ పితృలోకాలు అనేది కూడా దీని గురించి వర్ణన మనకు శాస్త్రంలో ఉందన్నట్టు. ఎస్పెషల్లీ
ప్రతి ఒక్క ప్రకృతి నియమాలు అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నట్టు. మనం ఏమేం చేస్తున్నాం ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యి ప్రతి దానికి యాక్షన్ రియాక్షన్ చాలా కాంప్లికేటెడ్ అన్నట్టు. కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఏం జరగట్లేదు అనడానికి, ఏం ట్రాక్ చేయట్లేదు, ఏదో పుడుతున్నాం చేస్తున్నాం అనడానికి లేదు. ప్రతి దానికి రీజన్ ఉంది. కానీ మనకి ఆ, దాని మీద నమ్మకం లేక, దాని మీద ఫుల్ అండర్స్టాండింగ్ లేక మనం సీరియస్గా తీసుకోమన్నట్టు. సో ఎట్లా అంటే ఇప్పుడు ఒక పాస్పోర్ట్ లాగా అన్నట్టు. మనం ఈ దేశం నుంచి అమెరికా వెళ్ళాలంటేనే ఎవరంటారు పోలేరు. ఎవరంటారు నేను పోతా అంటే పోవడానికి లేదు. పాస్పోర్ట్ ఉంటుంది, దానికి ఒక ఎలిజిబిలిటీ కావాలి, అక్కడ ఏం చేస్తాం అన్ని క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా వేరే లోకాలకు వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ అవసరం. ఎంతమంది వాళ్ళ శాస్త్రజ్ఞులు లేకుంటే వ్యోమగాములు వాళ్ళ ఓన్ ఎఫర్ట్తో వెళ్దామని చేసుకుంటారు. కానీ అది ఆ ఓన్ ఎఫర్ట్తో వెళ్ళలేరు. ఎందుకంటే మనం చాలా లిమిటెడ్. మనం చాలా విషయాలు చూడలేకపోతున్నాం. ఈవెన్ గాలిని చూడలేకపోతున్నాం. అట్లనే వేరే లోకాలను కూడా మనం చూడలేము. చూడడానికి మనకి ఏదో రాళ్ళు ఉన్నట్టు, రాళ్ళు రవ్వలు ఉన్నట్టు కనబడుతుంది. కానీ నిజానికి అది కాదు. మనం యొక్క సెన్సెస్ ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్. మనం అన్ని చూడలేము. అలా అని లేవా అంటే లేవు అనడానికి లేదు. ఈవెన్ కరెంట్ వైర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ కరెంట్ని కూడా చూడలేము. అలా అని లేదంటే లేదు. అది ఉంది కానీ నీకు కనబడట్లేదు. సో అలాగే వేరే లోకాల్లో కూడా వీళ్ళు అవి కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మన మన యొక్క మన స్థాయికి సరిపోయేది కాదు. వీళ్ళందరూ ఏదో కొత్త కొత్త ఊహించుకొని అంటే ఏదో చిన్న వేరే వేరే లోకాల గ్రహాలకు వెళ్ళి అదే చంద్రగ్రహణము, అదే సూర్యగ్రహణం మేము వెళ్ళేసి వస్తున్నాం అన్నట్టుగా చెప్తారు. కానీ అట్లా కాదు. అది చాలా రాంగ్ అన్నట్టు. వాళ్ళకి శాస్త్రజ్ఞులకు ఫుల్ అంకిత అంటే జ్ఞానం లేక ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది నిజం కాదన్నట్టు. మనం మేము ఏదంటే చిన్న చిన్న వాళ్ళు కనిపెట్టిన హెలికాప్టరు లేకుంటే ఏరోప్లేన్ ఇవి చూసి నిజంగానే వాళ్ళు వెళ్తున్నారు అనే ఉద్దేశంతో, కానీ అవన్నీ చాలా చిన్న చిన్నవి. అవి కనిపెట్టడానికి కూడా భగవంతుడే జ్ఞానం ఇచ్చిండు. సో ఈ చిన్న వాటిని చూసుకొని నిజంగానే వారు వేరే రకాలకు వెళ్తున్నామని చెప్పుకోవడానికి లేదన్నట్టు. కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ లేకుండా ఏం లేకుండా ఉంటే ఎందుకు ఆకాశం ఉంది, ఎందుకు ఇన్ని రకాల నక్షత్రాలు, ఎందుకు ఇంత భూమి, అంటే ఇన్ని గ్రహాలు ఏం లేకుండా ఊరికేనే వాటంతట అవి తిరుగుతుంటాయి. ఎందుకు తిరుగుతాయి? ఏం కారణం లేకుండా ఏది ఉండదు. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది అన్నట్టు. ఆ కారణం ఓన్లీ శాస్త్రాలనే ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఆ, మనకి ఫుల్ అండర్స్టాండింగ్ ఉత్తగా మనిషిగా సైంటిస్ట్గా ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళకి ఆ జ్ఞానం లేదన్నట్టు. శాస్త్రజ్ఞానం లేకపోవడంతోనే చాలా మటుకు జీతాన్ని అంతా వృధా చేసుకుంటారు. ఏదో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఆ, మేము కూడా ఏదో చేస్తాము, అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తామని. అవన్నీ పాసిబుల్ కాదు. మనం చాలా లిమిటెడ్. అనుకున్న లోపే మధ్యలో చనిపోతాం. మన జన్మ, మన మృత్యువే మన కంట్రోల్లో లేదు, ఎప్పుడు పోతామో లేదో. సో ఇదంతా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మనము మనకి నమ్మకం లేక, మనకి ఆ ఫుల్ అండర్స్టాండింగ్ లేక. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఈ శరీరం కాదు, ఆత్మ అనేది ఆ, శాస్త్రం చెప్తుంది. మనకు కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తే అండర్స్టాండింగ్ అవుతుంది అన్నట్టు. మన శాస్త్రం అన్ని చెప్పేవన్నీ నిజంగా ఉన్నాయి. మనం శరీరంలో మారుతున్నాము, మనకి జన్మ మృత్యు జరా వ్యాధి ఉంది. ప్రతిది కూడా క్లియర్గా చెప్తున్నట్టు ఏమవుతుంది, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏం లోకాలు ఉన్నాయి, అక్కడ ఏం చేస్తాము, ఎగ్జాక్ట్గా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈవెన్ వేరే ధర్మాలు చూసుకుంటే కూడా ఈ డే ఆఫ్ జడ్జిమెంట్ అని లాస్ట్ రోజు వీళ్ళకి నరకం ఉంటుంది, స్వర్గం ఉంటుంది, ఇంతవరకే తెలుసు. ఇంకా హయ్యర్ ప్లానెట్స్ అదంతా తెలియదు. కానీ బేసిక్ ప్రిన్సిపల్ సేమ్ ఉందన్నట్టు. ఆ, వేరే మతాల్లో కూడా పరలోకాలని లేకుంటే అధం లోకాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర కూడా ఉందన్నట్టు ఈ జడ్జిమెంట్. కానీ డీప్గా లేదు. ఏదో మన ఈ సనాతన ధర్మంలో ఉందో అదే చాలా డీప్గా ఉందన్నట్టు. అట్లనే ఈవెన్ అజామిల్ కేసులో చూసుకుంటే కూడా అజామిల్ లాస్ట్ మూమెంట్లో అది కూడా జరిగిన ఇన్సిడెంట్, జస్ట్ స్టోరీ కాదన్నట్టు. ఆయన ఎక్కడ పుట్టిండు అంతా కూడా క్లియర్గా ఉంది భాగవతంలో. భాగవతంలో భాగవతంలో ఏముంటదంటే జరిగే ఇన్సిడెంట్స్ అన్నట్టు. ఈవెన్ ఇప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు జరిగేవి ఫ్యూచర్లో రాస్తారన్నట్టు. ప్రభుపాద గురించి కూడా భాగవతంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా జస్ట్ ఎగ్జాక్ట్గా ఉండేది. భాగవతంలో మారుతూ ఉంటుంది. భాగవతంలో క్లియర్గా మెన్షన్ చేస్తారు అన్నట్టు. సో ఈ భాగవతంలో అజామిల గురించి ఇచ్చినప్పుడు కూడా అజామిల లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఆ, భగవంతుని గుర్తు చేసుకుంటారో జస్ట్ నారాయణ అనే పదానికి అంత వాల్యూ అన్నట్టు. నారాయణ అని గుర్తు చేసుకోవడంతో అటు ఇద్దరూ వస్తారు. ఇటు విష్ణుదూతలు వస్తారు, యమదూతలు వస్తారు. ఇద్దరు వచ్చేసరికి అప్పుడు యమదూతలు అడతారు అన్నట్టు. అంటే యమదూతలు ఆయనను టచ్ కూడా చేయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉమ్, ఇప్పుడు ఈ పిక్చర్ మీరు చూస్తుంటారు. యమ ఆ, యమదూతలు తీసుకెళ్ళడానికి చూస్తుంటారు ఆయన ఆత్మని. తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు రావాలి మన ఆత్మని తీసుకెళ్ళడానికి. మనం అనుకుంటాం ఎంతమంది తీసుకెళ్ళడానికి ఇంతమంది వస్తారు, ఎంతమంది అని వస్తారు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జనాభా ఓన్లీ 1/3, 30%. మిగతా 70% ఆ వేరే లోకాలలోనే ఉన్నారు.
ఎస్పెషల్లీ గోలోక బృందావనం స్వర్గంలో. మిగతా మెటీరియల్ వరల్డ్ స్వర్గం ఇదంతా, స్వర్గము నరకము ఇదంతా కలిపి కూడా జస్ట్ 30% ఉంది, 1/3. మిగతా 2/3 ఏదైతే 66% ఉందో అది వైకుంఠ లోకాల్లో ఉంది. సో మనకంటే తీసుకెళ్ళడానికి ఇంకెక్కువ మందే ఉన్నారు ఈ దూతలందరూ. యమదూతలు వచ్చి తీసుకెళ్ళడానికి చూస్తుంటారు. అప్పుడే వెంబడే విష్ణుదూతలు వచ్చేసరికి వీళ్ళు యమదూతలు ఏమనుకుంటారు, వాళ్ళే లాస్ట్, ఇంకా వాళ్ళే అంత జడ్జిమెంట్ చేసేది అనుకుంటారు. కానీ ఒక్కసారిగా విష్ణుదూతలు చూసేసరికి సర్ప్రైజ్ అయిపోతారు. వాళ్ళు అసలు వాళ్ళని టచ్ కూడా చేయలేకపోతారు, వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు వీళ్ళకంటే కూడా. వాళ్ళు ఒకసారి సర్ప్రైజ్ అయిపోతారు. అప్పుడు యమరాజు కడతారంటే, రాజా మీరే మొత్తము, ఇంకా మనమే మొత్తం మేము అందరు జడ్జిమెంట్ చేస్తాం అనుకుంటే మనకంటే కూడా ఎవరో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ, వాళ్ళు మమ్మల్ని ఆపారు ఒక వ్యక్తిని తీసుకొస్తుంటే అని చెప్తారు. ఉమ్, సో అప్పుడు యమరాజు అడుగుతున్నావు నా ఎలా ఉన్నారు వాళ్ళంటే, అప్పుడు వాళ్ళు ఇట్లా 4 చేతులు ఉన్నాయి, వాళ్ళకి సుదర్శన చక్రం ఉంది, చాలా ఇట్లా ప్రజ్వలించిపోతారు, చాలా కాంతిపూర్వకంగా ఉన్నారంటే, అప్పుడు వాళ్ళ డిస్క్రిప్షన్ అని యమరాజు ఒక్కసారిగా మనసులో భగవంతుని గుర్తు తెచ్చుకొని చాలా మైమరిచిపోయి చెప్తారు అన్నట్టు. ఓహో, మీరు విష్ణుదూతలు చూశారు, అయితే మీరు ఎంత ఫార్చునేట్. మీరందరూ ఇప్పుడు ఇంకా ఈ డ్యూటీస్ వదిలేసి నెక్స్ట్ జన్మలో, అంటే మీరు అనుకుంటే వైకుంఠానికి కూడా వెళ్ళగలరు, మీరు వాళ్ళని చూశారంటే చాలా అదృష్టవంతులు. అవును, నేనే గొప్ప కాదు, మనకంటే ఇంకా ఆ, భగవంతుడు ఉన్నారు, మనం జస్ట్ జడ్జిమెంట్ అడ్మినిస్ట్రేషన్ వరకే. దీని అంతటి అధిపతి అయిన నారాయణ, విష్ణు, కృష్ణ వాళ్ళకి వేరే లోకాల్లో ఉంటారు, వీళ్ళు అక్కడి నుంచి సంబంధించిన వాళ్ళు. సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా కూడా వాళ్ళ భక్తులు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఎప్పుడైతే వాళ్ళు నారాయణ నామాన్ని చేస్తున్నారో, లేకుంటే భగవంతుని నామాన్ని చేస్తున్నారో, లేకుంటే కంతిమాల వేసుకున్నారో, వీళ్ళ దగ్గరికి మీరు అసలు టచ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళందరూ మీకంటే ఉమ్, అంటే వాళ్ళందరూ భగవంతుని దర్శనంలో ఉన్నారు, వాళ్ళకి మన రూల్స్ అప్లికబుల్ కావు. ఎప్పుడైతే మనం నామం చేస్తామో యమరాజా కన్ఫర్మ్ చేస్తారంట, విదుర నీతిలో కూడా చెప్తాడు. మనకు విదుర నీతి వస్తుంది, విదుర నీతిలో ఎలా ఉండాలి భౌతిక ప్రపంచంలో, ఏమేం లాసు, ప్రతిదీ డీటెయిల్గా వస్తుంది అన్నట్టు. సో అక్కడ కూడా చెప్తాడు, మనం ఎవరైతే నామాన్ని చేస్తున్నారో వాళ్ళని యమదూతలు టచ్ చేయడానికి వీలు లేదన్నట్టు. సో ఆ విధంగా ఇదంతా కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. కానీ మనము దాన్ని అంత సీరియస్గా తీసుకోక ఇవేమి ఉంటాయిలే అని ఆ, నడదని అంటే నెగ్లెక్ట్ చేస్తున్నట్టు. అయితే రీసెంట్గా ఒక స్టోరీ అయింది. ఒక ఒక మాతాజీ, నేను అది మీకు షేర్ చేస్తాను. ఇది ప్రూవెన్ స్టోరీ, ఎందుకంటే ఈ స్టోరీలో ఎవరైతే ఉన్నారో ఆ మాతాజీ ఒక బ్రహ్మచారి, ఆ, ఒక బ్రహ్మచారి, ఆ, వాళ్ళే ప్రచారం చేస్తారు వాళ్ళకు. వాళ్ళ కొడుకు కూడా డివోటి. అయితే ఆ మాతాజీ ఏమైందంటే, మీకు వీడియో కనబడుతుందా ప్రభు? నేను ఇది ఎందుకు చూస్తున్నా అంటే చాలా మందికి ఇదంతా జస్ట్ స్టోరీస్, నిజంగా ఆకపోవచ్చు. प्रभु जी। ఆ, నిజంగా ఆకపోవచ్చు అనుకుంటాం అన్నట్టు స్టోరీస్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఈ మాతాజీ ఎవరైతే కనబడుతుందో, वैसे बहुत सारे एक्सपीरियंस उन्होंने किए, तो अभी हम लोग उन्हीं से सुनते हैं। मेरा नाम प्रीति मणि रोहिणी देवी दासी है और ये मेरा दिखा नाम है और मेरा असली नाम पूनम ఈ सिंह है। ఈ వీడియో ఈ వీడియో నేను మీకు షేర్ చేశాను ప్రభు. కాకపోతే ఏమైందంటే ఇన్సిడెంట్, ఈ మాతాజీ ఎవరైతే కనబడుతున్నారో ఈమె ఫస్ట్ భక్తురాలు కాదు. 21 22 ఏళ్ళప్పుడు ఆమెకు గ్యాస్ సిలిండర్ పేలిపోయి మొత్తం ఒళ్ళంతా, అంటే శరీరం అంతా ఆ, మొత్తం మొత్తం కరిగిపోతుంది అన్నట్టు, స్కిన్ లేకుండా, చిన్న చర్మాలు కాదు, మొత్తమే పోతుంది. అయితే చనిపోయే ఇంకా అంటే ఆత్మకి శరీరంలో ఉండడానికి అవకాశమే లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే డాక్టర్లు చెప్తారు అన్నట్టు ఈమెకు, ఈమె ఫస్ట్ భక్తురాలు కాదు యాక్చువల్లీ. తను కృష్ణ తెలియదు, ఆత్మ తెలియదు, ఆమె అన్ఎడ్యుకేటెడ్, అంతా కూడా ఏం తెలియదు పాపం. అయితే ఆ, ఎప్పుడైతే ఈమె ఆ, శర్- ఆ, గ్యాస్ సిలిండర్ అంటుకొని మొత్తం అంత పోయిందో, అయితే డాక్టర్లు అందరూ ఈమె ఇంకా బతకలేదు, ఎంతని బతకదు, ఇంకా వదిలేసేయండి, తీసుకెళ్ళండి అని మార్చరీలో పెడతారు ఆమెను. శవాల పెట్టుకల్లో పెట్టేస్తారు. వాళ్ళ హస్బెండ్ ఏ మరి ఇట్లా ఇట్లా సడన్ గా అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, అంత ఈజీగా ఏమీ వెళ్ళకూడదు, పిల్లలు ఆగం అయిపోతారు, కష్టము ఇంకా అన్నట్టుగా చాలా సీరియస్ గా ప్రే చేస్తారు ఆయన. ప్రే చేస్తారు, ప్లస్ ఈమె ఏమవుతుందంటే, ఈ లోపే ఈ శరీరం ఇంకా ఎలిజిబుల్ కాదు కాబట్టి, ఇంకా ఈమె టైం అయిపోయిందని ఆ, ఈమెని దూతలు వచ్చి తీసుకెళ్తారు. కాకపోతే ఈమె పుట్టినప్పటి నుంచి బ్రాహ్మిన్స్ ఉండి పెద్దగా పాపాలు చేయలేదు. అలా అని మీకు వైకుంఠంలో ఉండే దూతలు కూడా రాలేరు. ఈమె ఒక పర్టికులర్ లోకానికి సంబంధించిన, మోస్ట్లీ స్వర్గలోకంలోనే, మొత్తం స్వర్గలోకం కాకపోయినా కూడా వన్ ఆఫ్ ద స్వర్గలోకము, ఏదో ఉపదేవతల లోకానికి సంబంధించిన దూతలు వచ్చి ఈమెను తీసుకెళ్లారు.
ఈమెను తీసుకెళ్ళిన తర్వాత అయితే అట్లనే ఈమెకు రెండు రెండు రకాలుగా ఉన్నాయి. పాపాలు కూడా ఒక రకమైంది, పుణ్యాలు ఉంది. సో ఫస్ట్ పాపాల దగ్గరికి వెళ్ళింది, పాపాలు నరకలోకాలకు వెళ్ళింది. నరకలోకంలో వెళ్ళి ఈమెని చాలా ఫస్ట్ ఈమె చెప్పిందంటే ఇట్లా చాలా అందరూ ఇట్లా లైన్లో నిలబడ్డారు, నేను వెళ్ళి లైన్లో నిలబడ్డాను. అక్కడ ఆ, అక్కడ అందరినీ ఇట్లా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ అంటే కంటైనర్లలో పెద్ద పెద్ద వాటిలల్లో నూనె వేసి వెయిట్ చేయడము, అనేక రకాల ఈ యమలోకంలో జరిగే శిక్షలన్నీ ఈమె కనబడుతున్నాయి. ఈమెకి చేయలేరు కానీ ఈమె లైన్లో ఉంది. సడన్ గా అక్కడ నుంచి ఈమెది ఇంకా టర్న్ రాలేదని వెంబడి అక్కడ నుంచి పంపించేశారు. అక్కడ నుంచి పంపించేస్తే మళ్ళీ ఈమె మళ్ళీ వేరే దూతలు వచ్చి ఆ, వేరే దేవతల దూతలు వచ్చి తీసుకెళ్ళి అక్కడ ఈమెకి మళ్ళీ లైన్లో నిలబెట్టారు, ఈమె నెక్స్ట్ టర్న్ రావడానికి. సో ఈ లోపే ఒక దేవతలు వాళ్ళు ఏదో మాట్లాడుకొని ఆమె వాళ్ళ ఏదో ఒక పువ్వు అనేది పసుపు కలర్ పువ్వు, ఎల్లో కలర్ పువ్వు ఒక దూత ఇంకొక ఆయనకి ఇస్తే ఆయన వచ్చి ఈమెకి ఇవ్వడము, అదే ఫ్లవర్ తీసుకొని వచ్చి అయితే ఆమెకు మళ్ళీ చెప్పారు నీది టర్న్ రాలేదు, నువ్వు నీ ఇంకా అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నట్టు, ఈమెది టర్న్ రాలేదు, ఇంకా చాలా ఆయుష్ ఉంది, అప్పుడే ఇట్లా తీసుకొచ్చిండ్రు, అందుకనే యమదూతలు కూడా ఈమెకేం శిక్ష చేయలేరు, జస్ట్ నిలబడ్డారు, వాళ్ళు పంపించేసిండ్రు. స్వర్గలోకంలోకి వెళ్తే వాళ్ళు కూడా చూసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపించేసారు. సో ఈమె ఆత్మ రెండు లోకాలకు వెళ్ళి మళ్ళీ భూమి మీదకే వచ్చేసింది. భూమి మీదకి వచ్చి చూస్తే ఆ శరీరం ఏమో మళ్ళీ ఆత్మ మళ్ళీ అదే శరీరంలోకి వచ్చేసరికి కదిలినట్టు అయింది. కదిలినట్టు అయితే వాళ్ళ హస్బెండ్ మళ్ళీ చెప్పిండు అన్నట్టు, అరే ఈమె కదులుతుంది, మీరేమో చనిపోయింది అంటారు, కదులుతుంది, ప్లీజ్ మీరు కొంచెం చూడండి అంటే మళ్ళీ డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు చూసి ఆ, ఈమెని కుట్టడం కష్టము, మొత్తం శరీరం అంతా విచ్ఛిన్నం అయిపోయింది, అయినా కూడా బతికే ఉంది, సరే ప్రయత్నం చేద్దామని మళ్ళీ అంతా కొట్టేస్తారు. కానీ ఆమె ఆ, శరీరం లోపలికి రాదు ఆత్మ. మళ్ళీ ఈమె అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తుంది. అవుట్ ఆఫ్ బాడీ అంటే ఆ, అంటే ఆ శరీరం లోపల ఆ, శరీరం లోపల లేదు, కానీ హాస్పిటల్ చుట్టుపక్కల ఏమవుతుంది, ఆ, వాళ్ళ హస్బెండ్కి వచ్చినప్పుడల్లా చెప్తుంది అన్నట్టు శరీరంలోకి వెళ్ళి, ఇగో ఇక్కడ అక్కడ ఒక ఆమె వచ్చి అది అరటి పండ్లు పెట్టిపోయింది, అది నువ్వు దీని పొద్దున్న నుంచి ఏం తినలేవు, లేకుంటే ప్రతిదీ మొత్తం ఆమెకు శరీరం నుంచి బయట వచ్చింది కాబట్టి అంతా కనబడుతుంది. సో అవన్నీ కూడా హస్బెండ్కి చెప్తుంది. హస్బెండ్ ఏం షాక్ అవుతుంది, ఈమె ఇంకా ఇక్కడనే పడుకొని ఉన్నావు, నీకు అవన్నీ ఎట్లా తెలుసు, లేకుంటే ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తుండ్రు వాళ్ళకి పోయి తినబెట్టురా అంటే మొత్తం వెళ్ళి చూసేసి వస్తుంది ఆమె. సో అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అది కూడా ఆమెకు ఎక్స్పీరియన్స్ అయింది. ఆమెకు ఈ ఆత్మ ఇవన్నీ తెలియదు కానీ నేను శరీరంలో లేని ఆమె వాళ్ళ హస్బెండ్ చెప్తే ఆయననేమో నమ్మతలే, నువ్వు దయ్యమైనవైంది ఇవన్నీ నీకు ఎట్లా తెలుస్తున్నాయి అని ఆయననేమో భయపడుతున్నాడు. సో ఇదంతా ఇంత ఆమె అన్ని రకాలుగా చూసినప్పటికి కూడా ఆమెకి ఆత్మజ్ఞానం లేకుంటే వేరే లోకాల జ్ఞానం లేదు. ఆమె ముందు పెద్దగా కాళీమాతని వాళ్ళని కొంత అప్పుడప్పుడు పూజ చేసేదంట, కానీ ఫుల్ అండర్స్టాండింగ్ లేదు, 20-21 ఏళ్ళే కాబట్టి. సో ఈమె ఆ, ఎప్పుడైతే లాల్ గోవింద్ ప్రభు లెక్చర్స్ విని వాళ్ళ కొడుకు కూడా ఒక భక్తుడు అయ్యేసరికి ఇదంతా చాలా కంపేర్ చేసుకొని ఆమె ప్రతి దగ్గర పోయి ఆమె క్లియర్గా చెప్తుంది, నిజంగానే ఈ శాస్త్రాల్లో ఏదైతే ఉందో అదంతా క్లియర్గా ఉంది, మనము దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము, నేను వీళ్ళందరినీ చూసా, వాళ్ళు ఇచ్చిన ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, నరకలోకాలు ఎట్లున్నాయి, లేకుంటే ఆమెకి ఏదైతే ఫ్లవర్ ఇచ్చిండ్రో ఆ పువ్వు కూడా తీసుకొని వచ్చి ఆమె తల కిందగానే పెట్టుకొని ఆ పువ్వు చూపిస్తే వాళ్ళ హస్బెండ్ ఈ పువ్వు ఎక్కడిది నీకని అడిగితే నేను నాకు ఆ, కొంచెం వాళ్ళ ఒక పవర్ఫుల్ అంటే చాలా శుద్ధ ఏమంటారు, చాలా ఉపదేవతలు అదే దేవతలు ఉన్నారు, వాళ్ళు నాకు ఇచ్చిండ్రు అంటే వాళ్ళ హస్బెండ్ నమ్మలే, ఎవరో తెచ్చిచ్చిండ్రు, అది చాలా ఫ్రాగ్నెంట్, చాలా స్మెల్ వస్తుంది అన్నట్టు. ఆ ఫ్లవర్ చూసి వీళ్ళు కూడా ఫస్ట్ నమ్మరు, తర్వాత తర్వాత ఇవన్నీ రిలేట్ చేసుకున్న తర్వాత చూస్తే ఆ పువ్వు ఏదైతే ఇచ్చిండ్రో అది కొన్ని నెలల వరకు వాడిపోలేదంట. సో ఆ పువ్వు ఆత్మ తీసుకొని వచ్చి మరి సేమ్ ఇదే లోకం తీసుకొని కూడా వచ్చింది ఆమె. ఆమె ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా తర్వాత జస్ట్ ఒక లెక్చర్ వినే మొత్తం అందరు భక్తులు అయిపోయి దీక్ష భక్తులు అయిపోయినారు. సో ఈమె అంటే అందరికీ ఇట్లా ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు కానీ అక్కడక్కడ కొంతమంది వేరే లోకాలు కానీ ఆత్మ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ జస్ట్ శాస్త్రాల్లో అంటే జస్ట్ ఏదో గాలికి లేదన్నట్టు ప్రతిదీ కూడా క్లియర్గా అవుతుంది, కానీ మనకు దాని యొక్క అండర్స్టాండింగ్ లేకపోయేసరికి సీరియస్గా తీసుకుంటలేమన్నట్టు. సో ఈ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి ప్రభు, మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై మదర్ ఇస్కాన్ డివోటీ అని. సరే సరే ప్రభుజీ. ప్రభు. సో ఇది కూడా అంటే ఇది జస్ట్ ఎవరో రాసింది కాదు ప్రభు, ఒక ఇది ఆథరైజ్డ్ ఒక బ్రహ్మచారి షేర్ చేశారు, ఆయన అక్కడ ప్రచారం కూడా చేస్తారు. సో వాళ్ళని మీట్ అయ్యారు, చాలా క్లియర్గా అన్ని తెలుసుకున్నారు.
సో ఏదైతే మన శాస్త్రంలో ఉందో జస్ట్ చాలా మటుకు ఈవెన్ మన సినిమాల్లో కూడా చాలా అంటే యమదూతలని ఇవన్నీ చూపించి కామెడీ చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా జస్ట్ ఏం లేకుండా వచ్చింది కాదు. ఇదంతా నిజంగా జరుగుతుంది. కానీ మనకి అండర్స్టాండింగ్ లేక సీరియస్గా తీసుకోక అలా అని మనం నమ్మకపోయినంత మాత్రాన దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వమంటే ప్రతి ఒక్కరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కానీ ఆ, నమ్మకం లేకపోవడము, జ్ఞానం లేకపోవడం వల్ల మనము దాన్ని సీరియస్గా తీసుకోమన్నట్టు. సో మనం జస్ట్ ఈ శరీరానికి అటాచ్ అయిపోయి ఇవే పనులు చేసుకుంటా దీంతోనే లిమిట్గా అయిపోతాము. కానీ ఆ, వేరే ఉన్నాయి, వేరే లోకాలు ఉన్నాయి. మనం నిజంగానే ఈ శరీరం కాదు, ఎంత ఆ, జరుగుతుంది, మనకు కూడా జరగబోతుంది అన్నట్టు. అట్లనే ఇక్కడ మనకి పాండవాస్కి ఆ, యమరాజ్కి అదే విదురకి డిఫరెన్స్ కూడా చెప్పారు. ఆ, పాండవులేమో ఎప్పుడు భగవంతునితో ఉంటారు, ఈయన అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారని అది కూడా ప్రభుపాద పరపట్ల మెన్షన్ చేశారు. అట్లా యాక్చువల్లీ ఇక్కడ ఈ మాతాజీ చూసినట్టుగా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ, ఇవి ఉన్నాయి కానీ అంత సీరియస్గా తీసుకోక మనం వేస్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు. అండ్ అట్లనే పరీక్షిత్ మహారాజు కూడా ఆ, అడుగుతాడు సుఖదేవ్ స్వామి మహారాజ్, మరి ఇప్పుడు ఈ ఎల్లిస్ ప్లానెట్ అంటే నరకలోకాల వర్ణన 6th క్యాంటో తర్వాత అక్కడ ఆ, పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడు, మరి వీళ్ళందరూ నరకలోకాలకు ఎంత నువ్వు చెప్తున్నావు కదా, ఇది చేస్తే ఇది అవుతుంది అని ఇంత డీటెయిల్డ్గా, మరి వీళ్ళందరూ అక్కడ పోకుండా ఉంటే ఏం చేయాలి మనము, ఆ, ఏం చేస్తే మన ఈ రాజ్యవాసులందరూ నరకలోకాలకు వెళ్ళకుండా వెళ్తారంటే ఫస్ట్ ఏమో రెండు మూడు మార్గాలు చెప్తారు. ఫస్ట్ అటైన్మెంట్ అంటాడు. అటైన్మెంట్ అంటే ఏదైతే ఆ, అంటే ఆ, వెంటనే అటైన్మెంట్, ఏదైతే తప్పు చేస్తామో అప్పుడే వెంబడే దాని గురించి మనము ఆ, అరే నేను తప్పు చేశా అని క్షమాపణ అడుక్కోవడము, ఆ, అట్లా చేయాలి. లేకుంటే అది కూడా అందరికి వెంబడే మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం ప్రతిదానికి. అంటే ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు వేదాల్లో, ఈ తప్పు చేస్తే ఇది చేయాలి, ఈ తప్పు కానీ ఎన్నో చేస్తుంటాం, అవన్నిటికీ అది కరెక్ట్ కాదేమో, ఇంకేదైనా బెస్ట్ వే చెప్పు అంటాడు. అప్పుడు ఆ, ఆ, అదే అంటే ఇంకొకటి ఏంటంటే దీనికి ఎలిఫెంట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. ఎలిఫెంట్ ఎగ్జాంపుల్ అంటే తప్పు చేసి ఒకవేళ దాని యొక్క శుద్ధి క్రియ ఏదైతే వేదాల్లో ఉందో అది చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్టు. ఇప్పుడు ఏనుగు బురద అంటే మొత్తం అంతా వాష్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి బురద మీద వేసుకుంటుంది అన్నట్టు. అది ఎన్నిసార్లు చేసినా కూడా మళ్ళీ అట్లా చేసుకుంటే ఏం యూజ్ లేదు కదా. సో అట్లనే జ్ఞాన మార్గం కూడా చెప్తారు పరీక్షిత్ మహారాజ్. జ్ఞాన మార్గం అంటే ఆ, ఇలా తప్పు చేయకూడదు, ఈ తప్పు చేస్తే ఇది అవుతుంది, ఈ తప్పు అన్నీ మనకు తెలిసి ఉండాలి. ఆ, అవన్నీ తెలిస్తే మనం తప్పు చేయమని. కానీ అప్పుడు కూడా పరిస్థితి మారదు అంటాడు. ఇన్ని తప్పులు ఉన్నాయి అంటే ఎన్నో ఎన్నో ఆ, ఆ, ఇన్ని రకాల పాపాలు ఉన్నాయి, నీ ఈ యొక్క ప్రకృతి నియమాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఇది చేసి అది అవుతుంది అని అన్ని తెలుసుకోవాలంటే కష్టము. ఈజియెస్ట్ వే ఏముంటుంది, మరి కలియుగం రాబోతుందంటే అప్పుడు ఆ, హోలీ నేమ్ జపం ఏదైతే భగవంతుని నామస్మరణ ఎవరైతే చేస్తారో ఆ భగవంతుని నామస్మరణ చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి యమరాజు రాలేడు, వాళ్ళ దూతలు కూడా ఎవరు కూడా ముట్టుకోలేరు అని క్లియర్గా చెప్తాడు. అంటే అట్లనే ఈ పాపాలు కూడా ఎవరైతే నామం చేస్తారో వాళ్ళందరికీ జనరల్గా మిగతా వాళ్ళందరికీ కూడా పాపము పుణ్యము రెండు అనుభవించాలి. పాపం ఎంత చేసినా ఆ పాపం అనుభవించాలి, పుణ్యం ఎంత పుణ్యం. కానీ భక్తులకి పాప పుణ్యాలు రెండు ఉండవు. ఎవరైతే శుద్ధ భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రెండు, పాపము పుణ్యము రెండు కూడా పోతాయి అన్నట్టు. రెండు పోయి ఓన్లీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన పాపాలు కూడా నామస్మరణ చేయడం వల్ల పోతాయి. అలా అని మనము ఆ, పాపాలు చేసి మళ్ళీ వెంబడే మనకు 7th ఉంటుంది ఉంటుంది టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద హోలీ నేమ్. నామము చేస్తున్నాం అనే ఉద్దేశంతో పాపాలు చేయడం అనేది కూడా ఇంకా డేంజర్ అన్నట్టు. ఎవరైతే తెలిసి కూడా పాపాలు చేసినాక నామం చేస్తే పాపం పోతుందని తెలిసి చేస్తారో వాళ్ళకి డబల్ పనిష్మెంట్ ఉంటుందని కూడా ఈ మధ్యలో మహాత్మా ప్రభు వాళ్ళ లెక్చర్లో చెప్పాడు. సో ఆ, ఈ విధంగా ఈ నామస్మరణ చేయడం వల్ల యమదేవతలు మన దగ్గరికి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ, మళ్ళీ భక్తిని జన్మ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే భగవంతు దగ్గరికి వెళ్ళకపోయినా కూడా. సో ఆ, దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా సార్, మంచు మంచు పడుతుంది కదా చలికాలంలో. ఇప్పుడు ఢిల్లీ అటు సైడ్ చూసుకుంటే మంచు పడినప్పుడు మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినప్పుడు మరి ఆ మంచు ఎట్లా పోతుంది, ఎన్ని లైట్లు పెడితే పోతుంది అంటే ఎన్ని లైట్లు పెట్టినా కూడా పోదు. కానీ ఓన్లీ ఎప్పుడైతే సన్లైట్ సూర్యుడు ఉదయిస్తాడో మంచు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అట్లనే ఈ భగవంతుని యొక్క నామస్మరణ కూడా ఆ, సూర్యుడు ఉదయించినట్టుగా అనే ఉద్దేశంతో సూర్యుడు ఉదయించిన అంటే దాంతో కంపేర్ చేస్తారంట మన నామస్మరణ చేయడం అంత ఇంపార్టెంట్.
అంటే నామస్మరణ మనకు రియల్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నట్టు. ఎన్ని రౌండ్స్ జప చేస్తున్నాము, ఆ, ఒకే రోజు ఈరోజు 16 రౌండ్లు, ఇన్ని లక్షల నామాలు, ఇన్ని వేల నామాలు నా ఖాతాలో పడ్డాయి. సో ఈ విధంగా మ్, చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ నామస్మరణ చేయడం వల్లనే మనకు లాస్ట్ మూమెంట్లో భగవంతుని గుర్తు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నట్టు. ఈవెన్ ప్రభుపాద టైంలో కూడా ఒక డివోటీ వాళ్ళ మదర్ చనిపోతుంది. కార్తికేయ అని ఒక డివోటీ ఉంటాడు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ప్రభుపాద అయితే వాళ్ళ లాస్ట్ మూమెంట్లో ఆమె ఎక్కడ ఉన్నాడు మీ కృష్ణ, ఎక్కడ చూపించి అనుకుంటే చనిపోతుంది. అప్పుడు ప్రభుపాద కూడా దగ్గరలో ఉంటాడు. చూడు, నువ్వు ఆమె లాస్ట్ మూమెంట్లో కృష్ణ కృష్ణ అనుకుంటా పోయింది, ఖచ్చితంగా భగవంత్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ, కృష్ణ మీద ఎక్కడున్నావు అనే కోపంతో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు నామస్మరణం చేసింది కాబట్టి అది నీ కృప వల్లనే నువ్వు పీరియడ్ ఒకటి అయ్యేసరికి మీ అమ్మ కూడా కృష్ణుని తలుచుకోగలిగింది అని కాన్ఫిడెంట్గా చెప్తారు అన్నట్టు. సో ఆ విధంగా భగవంతుని యొక్క నామస్మరణ చేయడము చాలా ఇంపార్టెంట్. ఈవెన్ భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఒక మన వైష్ణవ సాంగ్లో చెప్తారు, మనరే ధనమద నితాంత ఆసర ధనజన బిత్త జత ఏ దేహర అనుగత దేహ గేలేసే సకల చార్. ఏమంటాడంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో మన యొక్క సంపద లేకుంటే మన యొక్క ఫాలోవర్స్ నా ధనం నా జనం నా సుందరి అంటారు కదా. సో శిక్షాటకంలో చైతన్య మహాప్రభు. సో ఆ విధంగా మనం దీనికి అటాచ్మెంట్ అయిపోయి ఏదైతే నిజంగా యూజ్లెస్ దానికే, ఏదైతే మనకు జీవితం తర్వాత పనికిరాదో దాని గురించి మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాం. కానీ ఆ, న్- ఇవన్నీ కూడా మనతో ఏది రాదు, లాస్ట్కి మనం ఎంతైతే రియల్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ చేసినామో అదే మనకు వస్తుంది. మిగతాదంతా యూజ్ అవ్వదు. దీన్ని మీరు రియలైజ్ అవ్వండి అని భక్తినాథ్ ఠాకూర్ ఈ వైష్ణవ సాంగ్లో కూడా చెప్తున్నారు అన్నట్టు. ఈవెన్ మనం ప్రభుపాద ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా ప్రభుపాద లాస్ట్ మూమెంట్లో కూడా అసలు ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఫౌండర్స్ ఉంటారో వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తుంటారు అంటే, నెక్స్ట్ నేను చనిపోయిన తర్వాత ఏమేం చేయాలి, లేకుంటే ఈ ఆస్తి అంతా వేస్ట్ అయిపోతుంది అనే బాధలో ఉంటారు చాలా మటుకి. కానీ ప్రభుపాద లాస్ట్ మూమెంట్లో కూడా ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే లాస్ట్ చనిపోయే మూమెంట్లో ఆ డెత్ బెడ్ అంటారు కదా, ఆ, ఆ, అదే బెడ్ మీద పడుకొని చనిపోతున్నాడు ఇంక కొన్ని రోజుల్లో కొన్ని గంటల్లో అన్నప్పుడు కూడా ఆ, అందరికీ చెప్తుండు భాగవతం రోజు చదవండి, పొద్దున్న లేచి మీరు క్లియర్గా రోజు స్నానం చేసి మంచిగా 16 రౌండ్లు బ్రహ్మముహూర్తంలో చేయాలి, ఆ, మంచి సాంగత్యం మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే యాక్చువల్లీ ఆయనకి ఎంత నమ్మకం చూడండి. ఆయనకు ఖచ్చితంగా ఆయన గురించి బాధ లేదు. ఏమైనా కోరికలు ఉన్నాయంటే కూర్చి ఇచ్చానయ్య అంటాడు, అంటే నాకేం కోరికలు లేవు. అంటే ఆయనకి చెప్పేదా ఏదో గాలికి ఏదో ఉన్నది శాస్త్రాలు ఉందని చెప్పట్లేడు. ఆయనకు నిజంగా ఫుల్ 100% నమ్మకం ఉంది కాబట్టి ఆ లాస్ట్ మూమెంట్లో ఇంకొన్ని గంటలు చనిపోతున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది, కానీ ఎలాంటి టెన్షన్ లేదు. మంచిగా ఇంకొంచెం భాగవతము అందరికీ కొంచెం పెండింగ్ అయ్యి ఉంది ఏదవుతుందో దాన్ని రికార్డ్ చేస్తున్నాడు. మీరు మంచి అసోసియేషన్లో ఉండాలి, ఆయన గురించి ఏం టెన్షన్ లేదు. సో ఈ విధంగా భక్తులకి, ఫ్యూ డివోటీస్కి వాళ్ళకి ఫుల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఎలాంటి భయం లేదు. నేను భగవంతు దగ్గరికి వెళ్ళిపోతున్నా అనే ఒక ఆ, ఆ, అంతా వాళ్ళకి స్ట్రాంగ్ నమ్మకం ఉందన్నట్టు. మనకు ఆ నమ్మకం లేక సీరియస్గా తీసుకోలేకపోతున్నాడు భక్తిని. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. రవికృష్ణ ప్రభు ధన్యవాదాలు. యా హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. యా హరే చాలా కృష్ణ. బాగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభుజీ. ఎస్ ప్రభు. ప్రభుజీ, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు చీమలు, దోమలు, ఈగలు, ఈ చిన్న చిన్న జీవరాశులు అన్నింటినీ మనం తెలియకుండా చంపుతున్నాం, తెలిసి చంపుతున్నాం. అవును మరి ప్రభు. వీటికి భౌతికంగా ఆలోచిస్తే మరి చాలా చంపినాం ఇది వరకు తెలిసి తెలియక. అవును ప్రభు, ప్రతిదానికి కర్మ ఉంటుంది. మన ప్రకృతి నియమాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కానీ ఎవరైతే మనం ఇది కూడా చెప్పుకున్నాం, ఎవరైతే నామం చేస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ అంటే నామం చేస్తున్నామని చేయకూడదు, కానీ అనుకోకుండా జరిగినవి క్షమించబడతాయి ప్రభు. కానీ అంటే నామం ఇప్పుడు చేయని వాళ్ళకి మాత్రం దాన్ని చేయాల్సిందే. ఎందుకంటే మండుక మునికి అట్లాంటిది చేయాల్సి వచ్చింది. ఆయనకే శిక్ష పడినప్పుడు ఓన్లీ మనం 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయి ప్రభు. భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ ఒక దగ్గర చెప్తారు, దోమలు, పాములు, ఇంకొకటి ఏదో ఉంది. ఈ మూడింటికి చంపినా కూడా ఏం కావు, మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనేది. కానీ చీమలు మనకు హాని చేయవు కదా, వాటిని కావాలని చంపడము శిక్ష ఉంటుంది ప్రభు. ఎందుకంటే అక్కడ పిల్లగాడిగా ఉన్నప్పుడు ఆయన కావాలని గుచ్చి చంపిండు గుండి సూదులతోని. అవును. సో పిల్లల్ని కూడా మనం చేయనీయకూడదు అన్నట్టు. పిల్లగాడు కదా ఏం కాదు అనుకుంటే కాదు, దానికి కూడా శిక్ష ఉంది. నిజంగా ప్రకృతి నియమాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ప్రభు. తెలిస్తే మనం అసలు ఏం పని చేయము, కానీ అవన్నీ జరుగుతాయి.
చాలా అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈయన జడభరత్ కూడా అంతే కదా ప్రభు, ఆయన కింద చీమలు పోతుంటే కూడా అక్కడిక్కడ కాళ్ళు వేసి రాజు ఆ, దాని మీద తీసుకెళ్తున్నట్టు పల్లకిలా, కానీ చీమలను కూడా చంపకూడదు అనే ఉద్దేశంతో అక్కడిక్కడ వేసి, ఎందుకు ఆయనకు తెలుసు అన్నట్టు మళ్ళా జన్మ తీసుకోవాలి ఈ చీమలు చంపితేని, అంత కేర్ఫుల్ గా ఒక పిచ్చుడు వాని లాగా ఉండి కేర్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు అంటూ జడభరత్. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ ప్రభుజీ పరిక్రమ ద్వారా కూడా మీరు ఆ వీడియోది అది ఆ మాతాజీ చెప్పారు కదా ప్రభుజీ, ప్రభుజీ అది లింక్ గానీ ఎలా ప్రభుజీ అది షేర్ చేయండి, యూట్యూబ్ ఏదన్నా ఉంటే. ఇక్కడే చాట్ లో చేయనా ప్రభుజీ, నేను మీ వాట్సాప్ గ్రూప్లలో లేను, షేర్ ఇయర్ ప్రభుజీ, ఓకే ఓకే, ఇక్కడే జూమ్ లో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అది యాక్చువల్ గా జరిగింది కాబట్టి, ఎస్ ప్రభుజీ, ట్రూ స్టోరీ బేస్డ్ ఆన్. ఇది యాక్చువల్లీ సుందర్శం ప్రభే చెప్పారు ప్రభుజీ, జగజీవన్ ప్రభు అని వాళ్ళ కౌన్సిలరు, అదే వి మాతాజీ వాళ్ళ కౌన్సిలరు, ఆయన సుందర్శం ప్రభకి సుందర్శం ప్రభ ఎవరో ప్రభుజీ రీసెంట్ గా లెక్చర్ లోనే చెప్పారు. ఓకే, జరిగిన స్టోరీ షేర్ చేస్తాను ప్రభు అందరికి. షూర్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, క్లాస్ చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్